Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఎస్ వియత్నాంలో ఘోర పడవ ప్రమాదానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హాలాంగ్ బేలో టూరిస్టు పడవ బోల్తా పడింది. పడవలో 32 మంది భారతీయ టూరిస్టులు ఉన్నారనేటువంటి వార్త. 18 మంది అక్కడికక్కడే ఆ పడవ బోల్తా పడటంతో మరణించినట్లుగా కూడా తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల టూరిస్టులు ఉన్నారు. ఒక మొబైల్ కంపెనీ వారిని ఆ టూర్కి తీసుకొని వెళ్ళడం, ఆ టూర్లో భాగంగా వారిని 3 పడవల్లో బోటింగ్కి సంబంధించి వారిని తీసుకెళ్లడం, ప్రమాదవశాత్తు ఆ పడవ, టూరిస్ట్ పడవ ఏదైతే ఉందో అది బోల్తా పడటం ఈ భారీ ప్రమాదానికి అయితే కారణంగా కూడా తెలుస్తోంది. దాదాపుగా 18 మంది మరణించారు అని కూడా ప్రస్తుతం సమాచారం అయితే అందుతోంది. గాలింపు చర్యలు ముమ్మరం చేసినప్పటికీ కూడా కొంతమంది ఆచూకీ దొరకలేదు అనేది మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆ పడవ బోల్తా ఘటనకు సంబంధించి కూడా చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి అంతమంది టూరిస్టులు ఒకేసారి ఆ పడవలో ఎందుకు వెళ్ళారనేది కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఆ పడవ పరిమితి ఎంత, లేకపోతే కావాలనే దీనికి సంబంధించి ఒకే పడవలో అంతమందిని ఎక్కించారని కూడా తెలుస్తోంది. దాదాపుగా 32 మందికి పైగా గల్లంతయ్యారు. ఆ సముద్రంలో కొంతమందికి ఆ స్విమ్మింగ్ రాక చాలామంది కూడా గల్లంతయ్యారు అనేటువంటి మాట. 18 మంది మరణించినట్లుగా అయితే ప్రస్తుతం అక్కడ స్థానికంగా సహాయక చర్యలు చేపట్టినటువంటి అధికారులు అయితే ధృవీకరించినటువంటి పరిస్థితి. గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలింపు అయితే కొనసాగుతోంది. సరే, పడవ బోల్తా పడినప్పుడు దానికి సంబంధించి సేఫ్టీ సూట్లు అనేవి ఉంటాయి. వాటర్లో ప్రొటెక్ట్ చేయడానికి, వాటర్లో పడ్డప్పుడు మనం పైకి తేలడానికి కావాల్సినటువంటి ప్రొటెక్టింగ్ సూట్లు అనేవి ఉంటాయి. సో ఆ సూట్లు వారు ధరించలేదా? దీనికి సంబంధించి అందులో చిన్నారులు కూడా ఉండటం ఒకంత కలచి వేసేటువంటి అంశంగా కూడా చూడొచ్చు. అంతమందికి లైఫ్ జాకెట్లు వాళ్ళు వెయ్యలేదా? ఆ ప్రొటెక్ట్ సూట్లు అనేవి అక్కడ వారు ఎందుకు వేయకుండా ఆ పడవల్లో పంపించారు అనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. మనం బోట్లలో కొంతమందిని చూస్తున్నాం, లైఫ్ జాకెట్లు అనేవి లేకుండా కూడా కొంతమంది అక్కడక్కడ బోట్స్లో ప్రయాణిస్తూ ఉన్నారు. 32 మంది. ఆ ప్రవాహం కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అలల ఉధృతి వల్ల అది బోల్తా పడిందా, లేకపోతే మితిమీరినటువంటి వేగంతో బ్యాలెన్స్ తప్పిందా అనేది కూడా ప్రధానంగా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా కడప కావచ్చు, బందర్ కావచ్చు, ఈ ప్రాంతాల నుంచి, అలాగే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల నుంచి మొబైల్ కంపెనీ వారి టార్గెట్స్ రీచ్ అయినటువంటి సందర్భంగా వారిని ఫ్యామిలీస్తో సహా టూర్కి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటాయి. వారి టార్గెట్ని అచీవ్ చేసినప్పుడు టూర్ ప్యాకేజీలు అనేవి ఆఫర్ చేస్తారు. దాంట్లో భాగంగా ఒక మొబైల్ కంపెనీ, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఆ మొబైల్ కంపెనీ వీరిని టూర్కి తీసుకొని వెళ్ళింది. టూర్కి తీసుకువెళ్ళిన దాంట్లో భాగంగా ఒక అవుటింగ్లో ఒక బోటింగ్ అనేది ఉంటుంది. సో ఆ స్థాయిలో పడవ బోల్తా పడింది అని అంటే ఆ ప్రమాదాన్ని కూడా మనం ఆ పడవ బోల్తా పడ్డటువంటి విజువల్ని కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. దాదాపుగా 3 పడవల్లో వెళ్ళారు. మేజర్గా అంటే పడవలన్నీ కూడా బోల్తా పడ్డాయా, లేకపోతే అందులోనే ఉన్నటువంటి వారందరూ కూడా గల్లంతయ్యారా? దీనికి సంబంధించి లోతు కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది, అలల తాకిడి, ఉధృతి. అలాగే మనం చూస్తూ ఉన్నాం, వాతావరణం కారణంగా సముద్రం అంతా కూడా కొంచెం అల్లకల్లోలంగా ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. మృతుల్లో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల టూరిస్టులు ఉన్నారనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 70 మంది వరకు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారని కూడా తెలుస్తోంది. పడవల్లో 70 మంది భారతీయ టూరిస్టులు, ఒక బోటులో 70 మంది వెళ్ళారు అని అంటే ఆ పడవ కెపాసిటీ ఎంత? దీనికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఇందాకటి వరకు 32-34 మంది అనుకున్నారు, కానీ ఆ పడవ మొత్తంలో దాదాపుగా దీనికి సంబంధించి 18 మంది, అంటే 19 మంది మృతి చెందినట్లుగా కూడా లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. దాదాపుగా 70 మంది ఆ పడవలో ఉన్నారంటే ప్రమాద తీవ్రత, ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో కూడా అర్థం చేసుకోవచ్చు. బాధపడాల్సినటువంటి అంశం, ఆ కుటుంబాలకు సంబంధించిన చిన్నారులు కూడా దాదాపుగా ఒక 10 మంది వరకు ఉన్నారు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. 19 మంది మరణించారు. సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకున్నారు, బాధ్యత ఎవరిది? దీనికి సంబంధించి బయటపడేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట, ఒక మొబైల్ కంపెనీ మమ్మల్ని టూర్కు తీసుకొని వచ్చింది, టార్గెట్ అచీవ్ చేసిన దానికి సంబంధించి. సో వచ్చాము, అంతా బాధ్యత వారే తీసుకున్నారు, ఖర్చులన్నీ వారే పెట్టుకున్నారు. ఈ అవుటింగ్లో ఈ బోటింగ్ కూడా వారే ఏర్పాటు చేశారు. సో తీసుకొని వచ్చారు కాబట్టి సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా రకరకాల స్టేట్స్, రకరకాల ప్రాంతాల నుంచి కూడా వాళ్ళ టార్గెట్స్ అచీవ్ చేసినందుకు కొన్ని మొబైల్
కంపెనీస్ కావచ్చు ఆ డిస్ట్రిబ్యూటర్స్ని ఈ విధంగా టూర్స్కి తీసుకొని ఆఫర్ పెడుతూ ఉంటుంది. టార్గెట్ అచీవ్ చేయగానే ఇమీడియట్గా వన్ ఫైన్ డే తీసుకొని వాళ్ళని టూర్కి అయితే తీసుకొని వెళ్తుంది. దానిలో భాగంగా చిన్నారులతో కలిసి తల్లిదండ్రులు వారందరూ సరదాగా వెళ్ళినటువంటి సిచ్యువేషన్. 70 మంది ఒకే పడవలో ఎక్కించారు అని అంటే ఎందుకు 70 మందిని ఒకే స్థాయిలో ఒకే దగ్గర ఎక్కించాల్సి వచ్చింది? ఆ పడవ కెపాసిటీ కూడా మనం చూస్తున్నాం. ఆ బోటు అక్కడ తిరిగేటువంటి అన్ని బోట్ల కెపాసిటీ దాదాపుగా అయితే ఒక 30 నుంచి 40 వరకు ఉంటుంది. అందులో 70 మందిని ఎందుకు ఎక్కించాల్సి వచ్చింది? 70 మంది ఎక్కడం వల్ల బ్యాలెన్స్ తప్పిందా, లేకపోతే ఏమైనా ఒక పక్కకు ఒరిగిపోయిందా, లేకపోతే ఏదైనా టెక్నికల్ రీజన్ వల్ల ఆ పడవ ఆగిపోవటం మనం అక్కడ చూస్తున్నాము. అలల ఉధృతి, సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంది. సో టెక్నికల్ ఎర్రరా, లేకపోతే హ్యూమన్ ఎర్రరా, లేదా ప్రకృతి ప్రకోపం కారణంగా ఉన్నట్టుండి వచ్చినటువంటి అల వల్ల అది బోల్తా పడిందా? మనకైతే మొత్తం మీద తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పడవలో 70 మంది భారతీయ టూరిస్టులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పర్టికులర్గా కడప బందరుకు సంబంధించినటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. మనం చూస్తూ ఉంటాం టార్గెట్ అచీవ్ చేసిన దానికి సంబంధించి మాకు ఈ విధమైన గిఫ్ట్లు ఉంటాయని సోషల్ మీడియాలో వారి డిస్ట్రిబ్యూటర్స్ చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు వారిని అందులో భాగంగా తీసుకెళ్లడం, ఈ ప్రమాదానికి గురి కావడం ఒకంత సంచలనంగా మారింది. అక్కడ టూరిస్ట్ బోటుకు సంబంధించి ఎవరైతే యాజమాన్యం ఉందో వారి నుంచి ఇప్పుడు ఎలాంటి స్పందన లేదు. ఏదైతే మొబైల్ కంపెనీ వీళ్ళని అక్కడ టూర్కి తీసుకుని వెళ్ళిందో వియత్నాంకి, వారి నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. వారు ఇప్పటి వరకు కూడా ఇంతమంది మరణించారు, ఇంతమంది బ్రతికున్నారు, ఇంతమంది గల్లంతయ్యారు, వీరి ఆచూకీ తెలియాల్సి ఉంది అనే ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. అక్కడ ఉన్నటువంటి అధికారులు స్థానికంగా రెస్క్యూ చేస్తున్నటువంటి సిబ్బంది ద్వారా మనకు తెలిసినటువంటి సమాచారం 19 మంది ప్రస్తుతానికి అందులో మరణించారు. దాదాపుగా 30 నుంచి 40 మంది వరకు గల్లంతయ్యారు అనేటువంటి మాట. మరణించినటువంటి వారిలో 8 మంది చిన్నారులే ఉన్నారు అని అంటే ఈత రాకపోవడం కావచ్చు, ఇమీడియట్గా ఉక్కిరిబిక్కిరి అయిపోవడం కావచ్చు, ఒకంత కంగారులో కూడా వారు మరణించి ఉండొచ్చు. ఇది అక్కడ ప్రాథమికంగా చెప్తున్నటువంటి మాట. సహాయక చర్యలకు కూడా ఆ వాతావరణం అనేది కొంచెం అనుకూలించట్లేదు అనేటువంటి మాట చెప్తున్నారు. సో గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దాదాపుగా 250 మంది డిస్ట్రిబ్యూటర్లను వియత్నాంకి అయితే తీసుకువెళ్ళిందని కూడా ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. 35 మంది ఏపీ, 40 మంది తెలంగాణకు చెందినటువంటి డిస్ట్రిబ్యూటర్లు అందులో ఉన్నారు. అంటే దాదాపుగా తెలుగు రాష్ట్రాల నుంచి 75 మంది వెళ్ళారు. ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో సముద్రంలో ఈ పడవ అంటే ఒక బోటు మునిగిపోయింది. అందులో 75 మంది తెలుగు వాళ్ళు. అంటే తెలుగు వాళ్ళందరినీ కూడా ఒకే బోటులో ఎక్కించడం జరిగింది. అంటే ఏ స్టేట్కి ఆ స్టేట్ చేస్తున్నప్పటికీ, సో మనది 2 స్టేట్స్ అయినప్పటికీ కూడా ఒకే భాష ఉండటం వల్ల ఎక్కడ ప్రాబ్లం రాదు. కాబట్టి 75 మందిని ఒకే పడవలో ఎక్కించడం వల్ల ఈ విధంగా జరిగింది. పరిస్థితిని అయితే వియత్నాంలోని భారత దౌత్య కార్యాలయం సమీక్షిస్తోంది. ఈ ప్రమాద ఘటన తెలియగానే ఇమ్మీడియట్గా బాధితుల సమాచారం కోసం ఒక కంట్రోల్ రూము ఏర్పాటు చేయడం కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులకి సమాచారం, ఏదైతే మరణించినటువంటి వారు ఉన్నారో, లేకపోతే ప్రాణాపాయం నుంచి బయటపడ్డటువంటి వారు, లేకపోతే గల్లంతై ఆచూకీ దొరకనటువంటి వారు ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి డీటెయిల్స్ కోసం ఒక హెల్ప్ డెస్క్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వియత్నాం హాలాంగ్ బేలో టూరిస్టు బోటు బోల్తా ఒక ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఎంతో విషాదకరమైనటువంటి అంశంగా కూడా చెప్పవచ్చు. వారు వ్యాపారంలో రాణించినటువంటి వారు, వారి టార్గెట్ని అచీవ్ చేసినటువంటి వారు, అంతా సక్సెస్ చూసినటువంటి వారు మొబైల్ కంపెనీ చేసినటువంటి మరి ఆ తప్పిదం అంటారా, లేకపోతే ప్రకృతి వల్ల జరిగినటువంటి ప్రమాదమా, టెక్నికల్ ఎర్రర్ వల్ల జరిగినటువంటి ప్రమాదమా? మొత్తం మీద ఏదైతేనే దాదాపుగా 19 వరకు మరణించినటువంటి సంగతి పరిస్థితి అయితే తెలుస్తోంది. గల్లంతైనటువంటి వారిలో మరి ఇంకా ఎంతమంది ఆచూకీ లభ్యమవుతుంది? మొత్తం మీద 2 రాష్ట్రాలకు కలిపి ఒకే లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి 75 మందిని ఒకే బోటులో ఎక్కించారనే ఒక ప్రాథమిక సమాచారం అయితే అంతోంది. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది, ఎంతమంది వారి ప్రాణాలని కాపాడుకోగలిగారు, అలాగే రెస్క్యూ సిబ్బంది ఎంతమందిని కాపాడారు అనేది కూడా తెలియాల్సి ఉంది.